నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సినీ అనలిస్ట్ రాహుల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్ ఇంటర్వ్యూస్‌లో నాగ చైతన్య గారు కొన్ని మాటలన్నారు. అంటే శోభిత ధూళిపాలతో వాళ్ళ ప్రేమ ఎలా స్టార్ట్ అయిందని జెప్పేసి మేమిద్దరం కలిసి ఒక సినిమా కూడా చేయబోతున్నాము అన్నట్లుగా కూడా ఆయన చెప్పారు. 'తండేల్' మూవీ గురించి కూడా ఆయన కొన్ని మాట్లాడారు. అంటే ఇప్పుడు శోభిత, నాగ చైతన్య సినిమా గురించి కూడా చెప్పారట. ఏం చెప్పారు అసలు క్లారిటీగా? బేసికల్‌గా ఏందంటే ఒక 2, 3 డేస్ బ్యాక్ ట్రైలర్ లాంచ్ అనేది 28 జాన్యురీ ఈవినింగ్ వైజాగ్‌లో ట్రైలర్ లాంచ్ అనేది చేశారనమాట. దాని తర్వాత ప్రమోషనల్ ఈవెంట్స్‌లో భాగంగా ఆయన చెన్నైకి వెళ్ళడము, ఈరోజు కేరళకెళ్తున్నారు. హైదరాబాద్‌లో కూడా ఈవెంట్ జరగబోతోంది రేపు 7థ్‌కి రిలీజ్ కాబట్టి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'తండేల్' గురించి నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చాలా తక్కువ చెప్పాను. కానీ ఒక అందమైన ప్రేమ కథ. ఒక ఒక ఊర్లో నిజంగా జరిగిన కథ. ఆ కథకి అడ్డుగోడగా ఎడబాట్లు చాలా ఉండి తీరానికి వెళ్ళే టైంలో, అంటే సెటిల్ అయిపోయింది ఇంకా పెళ్లి చేసుకుంటామంటే టైంలో ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ పర్సన్ దూరంగా వెళ్ళడము, మళ్ళీ వచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నాడా లేదా అనేది కొంచెం దేశభక్తితో జోడించి వీళ్ళు రాసుకున్న కథ. అది నిజంగానే జరిగింది. నిజంగా ఎలా జరిగింది అంటే చాలా కొంతకాలం కింద కూడా చాలామంది మత్స్యకారులు చేపల వేటకెళ్ళి అది వెళ్ళకెళ్ళి నైట్ టైమ్స్ తెలియక అలల ఒడ్డుకి, ఒకవేళ అల ఇట్లా ఎగిరింది అనుకోండి, బోట్ ఒకసారి బార్డర్ క్రాస్ అయిపోయింది అంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ జైళ్ళల్లో పడేస్తున్నారు. అలా మన శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాను ఇలాంటి ప్రాంతాల్లో ఎంతమంది మగ్గుతున్నారో జైళ్ళల్లో ఇంకా కుటుంబాలను చూసుకోలేక. అలాగా వీళ్ళు వెళ్ళి అలా దాటి అక్కడికి వెళ్ళి ఇరుక్కోవడము, వీళ్ళు బయటకు వచ్చారా అక్కడి నుంచి స్టోరీ అనేది మన చందు మొండెట్టి గారు తీసుకున్నది. ఇలాంటివి మనం చాలా చూసాము. చాలా రొటీన్ కథలు అన్ని మనం చాలా అంటున్నాం. కానీ స్క్రీన్ ప్లే ఆధారంగా స్క్రీన్ ప్లే ఎలా చూపించారు, ఆ ప్రేమను ఎలా చూపించారు. సాయి పల్లవి ఈజ్ ద అసెట్ ఫర్ ద మూవీ అండ్ లవ్ స్టోరీ తర్వాత వీళ్ళిద్దరు వస్తున్న క్యూట్ కపుల్గా మళ్ళీ చేయడము. అండ్ నాగ చైతన్య గారు యాక్టింగ్ ఇంప్రొవైజేషన్ కూడా చాలా ఉంది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఎస్, హీఈస్ ఎ బార్న్ టు యాక్టర్. He's a born for acting and he's a born to actor. First of all, he came from the legend family, అక్కినేని ఫ్యామిలీ. బట్ చాలా వివాదాలు ఉన్నాయి. ఆయనకి యాక్టింగే రాదు, ఆయన సినిమాలు ఏమిటంటే ఆయన ఎంచుకునే కథలు అలాంటివి అంత పరంగా ఉండాలి. దట్ డిపెండ్స్ అపాన్ ద థింగ్. బట్ చందు మొండెట్టి గారు ఈ సినిమాతో నాగ చైతన్య, అక్కినేని గారికి చాలా సక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ట్రైలర్ ఈవెంట్లో నాగ చైతన్య గారు మైక్ తీసుకొని ఆ ఉత్సాహంతో, అంటే ఈ మధ్యనే పెళ్ళైంది, కొన్ని నెలలు అయింది వాళ్ళకి పెళ్ళయి, 3 నెలలు. December 4th ఆయనకి మ్యారేజ్ అయింది. ఈ నెలతో 2 నెలలు అవుతుంది పెళ్ళయి ఆయనకి. సో నేను కొన్ని నెలల క్రితమే నాకు పెళ్ళయిందండి మీ వైజాగ్ అమ్మాయితోనే. ఈ సినిమా వైజాగ్కి సంబంధించి ముడిపడి ఉంటుంది. మీ వైజాగ్ అమ్మాయితోనే. వైజాగ్లో సినిమా రిలీజ్ అయితే నేను వైజాగ్లో టాక్ కనుక్కుంటాను, ఇక్కడ సినిమా హిట్ అయిందా లేదా, ఇక్కడ హిట్ అయితే నా సినిమా హిట్ అని చెప్పి నేను అనుకుంటాను. సో ఈ వైజాగ్ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను, శోభిత అక్కినేనిని. సో శోభిత మా ఇంటి హోమ్ మినిస్టర్ ఇప్పుడు. ఒకవేళ ఇక్కడ సినిమా ఆడకపోతే నా ఇంట్లో నా పరువు పోతుంది, దయచేసి సినిమాని ఆడివ్వండి అని ఆయన స్టైల్లో ఆయన ప్రమోషన్ చేసుకున్నాడు. ఇక్కడ వచ్చిన వివాదం ఏంటి అంటే, జనాలు మాట్లాడుకునేది ఏదైతే నువ్వు ఎక్స్ వైఫ్ గురించి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఎక్కడ కూడా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ ఇస్ పర్సనల్. ఆ అమ్మాయి మాట్లాడట్లేదు, మీరు మాట్లాడట్లేదు, మనం ఎందుకు? ఇప్పుడు నాకు సమాంత రూత్ ప్రభు అంటే నాకు ఇప్పటికీ అక్కినేని వస్తుంది. సమాంత రూత్ ప్రభు అంటే నాకు కూడా ఇష్టమే. ద కపుల్ ఐ లవ్ ద మోస్ట్ ఆఫ్ ద అవైటెడ్ కపుల్. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళిద్దరూ ఉండాలి అని ఆ టైంలో. తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. ఈ అమ్మాయి మీద దుమారం రేపెత్తడం తప్పు. ఆయన చెప్పింది కూడా ఏంటి, వాళ్ళ ప్రేమ ఎట్లా వచ్చింది, వైజాగ్లో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, అండ్ నేను ఆ అమ్మాయి కలిసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాము, ఆమె సినిమాలు ఆమె చేసుకుంటుంది, నా సినిమాలు నేను చేసుకుంటాను, పర్సనల్కి స్పేస్ ఇచ్చుకుంటున్నాము, మా ఇద్దరిలో ఉండే ఒక ఈక్వాలిటీ, ఒక వన్ ఆఫ్ ద క్వాలిటీ ఇది. అండ్ మేమిద్దరం కలిసి మళ్ళీ సినిమాలో చేస్తామా అన్న ప్రశ్నకి, మీడియా అడిగిన ప్రశ్నకి, మంచి కథ వచ్చి తన్నుకుంటూ వస్తే ఖచ్చితంగా చేస్తాం. బట్ ఇప్పుడైతే మేము ఇద్దరం కలిసి చేస్తామనేది లేదు బేసికల్లీ. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళిద్దరూ నటించేస్తున్నారు. అసలు రీజనే ఈ అమ్మాయి వాళ్ళిద్దరు విడిపోవడానికి కారణము. ఇలాంటి వదంతుల వల్ల వాళ్ళ పుండు మీద కారం జల్లినట్టు ఇంకా గాయాన్ని గుర్తు చేస్తున్నట్టు అవుతుంది. లెట్ దమ్ లీవ్ దేర్ లైఫ్. శోభిత అండ్ నాగ చైతన్య, లెట్ దమ్ లీవ్ దేర్ లైఫ్. అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీకి మంచి హిట్ వస్తుంది ఆఫ్టర్ సో లాంగ్ టైం. సో
ఇలాంటి వదంతులు పుట్టించి మళ్ళీ ముగిసిపోయిన జీవితాల గురించి మాట్లాడుకోవడం కన్నా వి విష్ దేర్ మ్యారీడ్ లైఫ్ షుడ్ కంటిన్యూ మోర్ అండ్ హిస్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ షుడ్ బ్యాలెన్స్. ఆ అమ్మాయి మంచి యాక్ట్రెస్సే, శోభితా ధూళిపాల, నవ్వు శోభితా అక్కినేని, ఆ మంచి కుటుంబంలోకి వెళ్ళింది. బట్ కొన్ని పద్ధతులు కొన్ని అన్నీ మార్చుకోవాలని చాలామంది చెప్తున్నారు. నేను కూడా చెప్పాను ఒక 2-3 ఇంటర్వ్యూస్లో దట్ కంప్లీట్లీ దే పర్సనల్ అనిపించచ్చు, కానీ మన సెలబ్రిటీగా మనం ఫోకస్ ఇస్తున్నప్పుడు జనాలకి ఖచ్చితంగా అది జనాలు మాట్లాడే ఛాన్స్ మనం ఇస్తున్నట్టు. అలాంటివి ఇవ్వకుండా ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుందని కోరుకుంటాను.